ఎంఐఎం ఎంపీ అసాదుద్దీన్ ఓవైసీ పాకిస్తాన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ను ఒక విఫల రాజ్యంగా అభివర్ణిస్తూ ఆ దేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానుకోవడమే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బీజేపీ ఎండీ జయశాంత్ పాండా నేతృత్వంలో భారత అఖిలపక్ష బృందం నిన్న బహ్రెయిన్లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ప్రముఖులతో జరిగిన సమావేశంలో ఓవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. గత కొన్నేళ్లుగా భారత్ ఎదుర్కొంటున్న ఉగ్రవాద ముప్పు గురించి ప్రపంచానికి తెలియజేయడానికి మా ప్రభుత్వం మమ్మల్ని ఇక్కడ పంపింది. దురదృష్టవశాత్తు ఈ ఉగ్రవాదం వల్ల మేము ఎంతో మంది అమాయకుల ప్రాణాలను కోల్పోయాం. ఈ సమస్యకు పాకిస్తాన్ మూల కారణం. ఆ దేశం ఉగ్రవాద గ్రూపులకు మద్దతు ఇవ్వడం, నిధులు సమకూర్చడం ఆపేంత వరకు ఈ సమస్య పరిష్కారం కాదని ఓవైసీ స్పష్టం చేశారు. ప్రతి భారతీయుడి ప్రాణాలను కాపాడేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఓవైసీ తెలిపారు. పాకిస్తాన్ మరోసారి ఇలాంటి దుస్సాహసానికి పాల్పడితే వారు ఊహించని దానికంటే తీవ్రమైన ప్రతిస్పందిస్తూ ఉంటున్నామని హెచ్చరించారు. తీవ్రమైన కవ్వింపు చర్యలు ఎదురైనా భారత్ ఎప్పుడూ సమయమానం పాటిస్తూ వస్తోందని గుర్తు చేశారు. పహల్గామ్ దాడిని ప్రస్తావిస్తూ ఉగ్రవాదం సృష్టిస్తూ మానవ విషాదాన్ని ఆయన వివరించారు. 6 రోజుల క్రితం పెళ్లైన మహిళ 7వ రోజే వితంతువుగా మారింది. 2 నెలల క్రితం వివాహమైన మరో మహిళ కూడా ఈ దాడిలో తన భర్తను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ రాజకీయ అభిప్రాయాలు వేరైనా దేశ సమగ్రత విషయంలో తామంతా ఒక్కటే అన్నారు. ఈ విషయాన్ని తమ పొరుగు దేశాలకు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని ఓవైసీ అన్నారు. భారతదేశానికి తన పౌరులనే కాకుండా దేశంలో నివసించే ప్రతి ఒక్కరూ భద్రతను కాపాడటానికి కావలసిన శక్తి సామర్థ్యాలను ఓవైసీ నొక్కి చెప్పారు. పాకిస్తాన్ లాంటి విఫల రాజ్యం నుంచి వస్తున్న అన్ని రకాల ముప్పులను మన వాయు రక్షణ వ్యవస్థలు, సాంకేతిక పరిజ్ఞానం సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయని ఆయన తెలిపారు. ఉగ్రవాదానికి ఆదుకుంటున్న నిధులను అరికట్టేందుకు అంతర్జాతీయ సహకారం చాలా అవసరమని ఓవైసీ పేర్కొన్నారు. వైజయంత్ పాండా నేతృత్వంలోని ఈ ప్రతినిధి బృందంలో ఓవైసీతో పాటు గులాం నబీ ఆజాద్, బీజేపీ ఎంపీలు నిషికాంత్ దూబే, ఫగ్నాను కొన్యాక్, ఎన్జేపీ ఎంపీ రేఖా శర్మ, ఎంపీ సత్నం సింగ్ సదు, రాయబారి హర్ష్ శ్రింగ్లా తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ స్పందన, సీమాంతర ఉగ్రవాదులపై దేశం సాగిస్తున్న పోరాటం గురించి అంతర్జాతీయ భాగస్వాములకు వివరించడమే ఈ బృందం పర్యటన ముఖ్య ఉద్దేశం. ఈ బృందం సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, అల్జీరియా దేశాల్లో పర్యటించనున్నారు. You know the first and last one, and because of that concern, our government has sent us over here and various delegations comprising of all party members of parliament to different parts of the world, so that the world knows the threat which India has been facing from last so many years. And unfortunately, we have lost huge amount of human lives. Innocent people have been killed. And the fact of the matter is that this problem emanates from Pakistan only. Unless and until Pakistan stops promoting, aiding, sponsoring all these terrorist groups, this issue will not go away. And India has exercised utmost restraint in dealing with this problem. You know the first and last one. And because of that concern, our government has sent us over here and various delegations.
జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పాకిస్తాన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బహ్రెయిన్లో జరిగిన అఖిలపక్ష ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాశ్మీర్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్తాన్ సైతం అక్కడి గూఢచార సంస్థ ఐఎస్ఐ పాకిస్తాన్ రాజకీయ నాయకులే పూర్తి బాధ్యత వహించాలని సంచలన ఆరోపణలు చేశారు. పాకిస్తాన్ ఈ శక్తుల చేతిలో కీలు బొమ్మలుగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. జమ్మూ కాశ్మీర్లో నెలకొన్న పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేస్తూ తాను విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటి నుంచి సరిహద్దు ఆవలి నుంచి ప్రేరేపిత ఉగ్రవాదాన్ని చూస్తూనే ఉన్నానని ఆజాద్ తెలిపారు. ఒకప్పుడు కాశ్మీర్లో ఏం జరుగుతుందో ఢిల్లీలోని ప్రభుత్వం ఏజెన్సీలకు తప్ప సాధారణ ప్రజలకు తెలిసేదే కాదు. కానీ మీడియా రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పుల వల్ల ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు. గత 3 దశాబ్దాల్లోనే జమ్మూ కాశ్మీర్లో 40,000 మందికి పైగా స్థానికులు ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ సహాయం ప్రోత్సాహంతో శిక్షణ పొందిన ఉగ్రవాదుల దాడి లేని రోజు దాదాపుగా ఉండదు. దీనికి తమ ఎలాంటి ఆధారాలు అక్కర్లేదన్నారు. దేశంలోనే ఏ ఇతర ప్రాంతాల్లోనూ ఉగ్రవాద కార్యకలాపాలు లేవు. అన్ని ఉగ్రవాద కార్యకలాపాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి వస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. దాదాపు 40 ఏళ్ల క్రితం తన కుమారుడు కేవలం 7.5 వయసులో ఉన్నప్పుడు జరిగిన ఓ భయానక ఘటన ఆయన గుర్తు చేశారు. ఓ పాకిస్తాను హైజాకర్ కోర్టు ఉరిశిక్షను విధించడంతో ప్రతీకారంగా ఐఎస్ఐ ఏజెంట్లు శ్రీనగర్లోని మా అత్తగారి ఇంటి నుంచి తన కుమారుడిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారని, అయితే ఘటనకు ఒక రోజు ముందే తాను శ్రీనగర్కు వెళ్లి తన కుమారుడిని ఢిల్లీకి తీసుకురావడం వల్ల ఆ ముప్పు తప్పిందన్నారు. ఆ తరువాత వారం రోజుల్లోపే తాను ఇందిరాగాంధీ ప్రభుత్వంలో జూనియర్ మంత్రిగా ఉన్న సమయంలో ఇద్దరు ఐఎస్ఐ వ్యక్తులు తాను ఆఫీసుల్లో ఉన్నప్పుడు తమ ఇంటికి వచ్చి మళ్లీ తన బిడ్డను కిడ్నాప్ చేయాలని చూశారని ఆయన తెలిపారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డజనుగా పైగా దాడుల నుంచి బయటపడ్డారని కూడా ఆయన వెల్లడించారు. ప్రతి దాడికి, ప్రతి హత్యకు ఉగ్రవాదులకు పాకిస్తాన్ ప్రోత్సాహకాలు, డబ్బులు ఇస్తుందని, వారికి పదోన్నతులు కూడా కల్పిస్తుందని ఆజాద్ ఆరోపించారు. ఒకసారి తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిల్లా ప్రొవిన్షియల్ కమాండర్లు దాదాపుగా ఏరివేశాయన్నారు. నెల రోజుల పాటు వారికి కమాండర్లే లేరు. కానీ నెల తిరిగేలోపే జూనియర్ కమాండర్లతో ఆ స్థానాలను భర్తీ చేయాలని ఆయన వివరించారు. ఈ ఉగ్రవాద కార్యకలాపాల వెనుక పాకిస్తాన్ సైన్యం హస్తం ఉందని ఆజాద్ ఆరోపించారు. పాకిస్తాన్కు నిజానికి సైన్యం అవసరమే లేదని చెప్పారు. ఇలాంటి పనులు చేయకపోతే పాక్ సైన్యం అప్రమత్తం అయిపోతుంది. ప్రస్తుతం పాకిస్తాన్లో అత్యంత ధనవంతులు రాజకీయ నాయకులు కాదు, సైన్యాధికారులే అని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడైనా అవినీతి పరులైన రాజకీయ నాయకులు ధనవంతులు అవ్వడం చూస్తాం, కానీ సైన్యం అధికారులు శ్రీమంతులు కావడం పాకిస్తాన్లోనే చూస్తామన్నారు. ఒక్క భారత సైన్యాధికారి కూడా లండన్లో ఇల్లు ఉండకపోవచ్చు, కానీ లండన్లో కానీ ప్రపంచంలో మరెక్కడైనా కానీ ఇల్లు లేని పాకిస్తాన్ జనరల్ ఒక్కరు కూడా ఉండరని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. పాకిస్తాన్ నాయకత్వం కూడా సైన్యం చేతిలో కీలు బొమ్మగా మారిందని ఆయన అన్నారు. భారత్, పాకిస్తాన్ దాదాపు ఒకే సమయంలో స్వాతంత్రం పొందాయని, కానీ నేడు భారత్ ఆహార ధాన్యాలు ఎగుమతి చేసే స్థాయికి చేరితే పాకిస్తాన్ తాగడానికి నీళ్లు,
పంటలకు నీళ్లు తినడానికి తిండి లేక ప్రపంచ దేశాల ముందు బిచ్చగా గిన్నెలు పట్టుకొని నిలబడుతోందని పోల్చి చెప్పారు. సహాయం కింద వచ్చిన డబ్బును కూడా ఉగ్రవాదానికి ప్రోత్సహించడానికి కశ్మీర్ భారతదేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలను చంపడానికి ఉపయోగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 22వ తేదీ తర్వాత జరిగిన ఓ దారుణ ఘటన అనంతరం బ్రహేల్ రాజ్యము ఇచ్చిన ప్రకటనలో మద్దతుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తమకు ప్రతి అంతర్జాతీయ వేదికపైన ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్లోనూ తమ సానుకూల మద్దతు కావాలని, తాము ఏ దేశాన్ని నిర్మూలించాలని కోరుకోమని లేదన్నారు. పాకిస్తాన్ తమ భూభాగంలో ఉగ్రవాద మౌలిక సదుపాయాలను కూల్చివేయాలని, ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలని మాత్రమే కోరుతున్నామని చెప్పారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఆ డబ్బును తమ ప్రజల అభివృద్ధికి, విద్యా వైద్యం సదుపాయాలకు వెచ్చించాలని చెప్పారు. తాము పాకిస్తాన్ ప్రజలకు వ్యతిరేకం కాదని, కానీ పాకిస్తాన్ ప్రభుత్వం సైన్యం చేస్తున్న ఆ పనులను మానవత్వానికి విరుద్ధమని చెప్పారు. ఇవి కేవలం ఇరు దేశాల మధ్యనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ ప్రాంతంలో శాంతికి విఘాతం కలిగిస్తున్నాయని ఆయన అన్నారు. ఈ విషయంలో అంతర్జాతీయ సమాజం మరింత సహకరించాలని గులాం నబీ ఆజాద్ విజ్ఞప్తి చేశారు. इंडियन डायस्पोरा के लोगों से मिलके और बहुत ही ज़्यादा संख्या में आए थे और पूरा भारत लगता है कि यहाँ इस पूरे हॉल में समा गया था और अपने देश के प्रति जो प्यार और प्रेम है वो देखकर और सुनकर बहुत ही खुशी हुई। हमारे डेलीगेशन ने इनसे बात की, कुछ सवाल थे, उनके सवालों के जवाब दिए और हमने ये सब पूरी डेलीगेशन ने बताया कि किस तरह से प्रयास है हिंदुस्तान का, चाहे कोई भी किसी भी पार्टी की सरकार हो, हमेशा 47 से लेकर आज तक हमारे प्राइम मिनिस्टर ने, इंडिया ने ये कोशिश की है कि तमाम नेबरिंग कंट्रीज़ के साथ अच्छे संबंध हो, पाकिस्तान के साथ अच्छे संबंध हो और बहुत सारे इश्यूज़ पे अलग अलग प्रधानमंत्रियों ने अपने अपने वक्त में पाकिस्तान के राष्ट्रपतियों और पाकिस्तान के प्रधानमंत्रियों से बात की। लेकिन दुर्भाग्यपूर्ण ये बात है कि जब भी वार्ता हुई, जब भी बात हुई, उसके बाद कोई न कोई आतंकी हमला हुआ उन आतंकियों की तरफ से जो कि पाकिस्तान में रहते हैं, जिनका इंफ्रास्ट्रक्चर पाकिस्तान है, जो यहाँ हमला करके वापस पाकिस्तान जाते हैं। यही शिकायत हमें थी, इसीलिए ये जो ऑपरेशन सिंदूर था